హాయ్ ఆల్. మనం లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేసుకున్నట్లుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నేర్చుకునేటప్పుడు మనం చాలా మంది కామన్‌గా ఒక ఇష్యూ ఫేస్ చేస్తాము. సో, ఏంటంటే మనం చాలా సమయం వృధా చేస్తాం. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొందరికైతే 2-3 ఇయర్స్ పడుతుంది. కొందరికి 5 ఇయర్స్, కొందరికి 10 ఇయర్స్ కూడా పట్టొచ్చు. కొందరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. నేను చూసాను కొందరిని. వాళ్ళు 5 ఇయర్స్, 10 ఇయర్స్ కూడా పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఎందుకని అంత సమయం పడుతుందంటే, మనం ఒక చట్రంలో పడతాము. అంటే ఒక లూప్. ఏంటంటే నేర్చుకుంటాము బేసిక్స్. తెలుసు కదా! బేసిక్స్ అంటే వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, లూప్స్, ఫంక్షన్స్, ఓఓపి ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్‌స్ట్రక్ట్స్ ఉంటాయి కదా! ఇవన్నీ నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆహ్, నేర్చుకుంటాం గానీ మనకి ఆ నమ్మకం, కాన్ఫిడెన్స్ రాదు. సో, నిజంగా వచ్చిందా అని అడిగితే ఎవరైనా మనల్ని ఆహ్, వ వచ్చిందా? రాదా? అనే విషయం మనకి తెలీదు. అలా ఉంటుంది. సో, ఆ కాన్ఫిడెన్స్ రాదు. మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ వస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది బ్రెయిన్. మళ్ళీ కంప్లీట్‌గా అన్నీ నేర్చుకోవాల్సొస్తది. మళ్ళీ కంప్లీట్‌గా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు నేర్చుకుంటారు. 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తారు. కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. సో, ఇవన్నీ చేస్తారు. మళ్ళీ కాన్ఫిడెన్స్ అయితే వస్తుందా అంటే రాదు. సరే వదిలేస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు వదిలిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తారు. సో, ఇట్లా ఈ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ అనేవి చాలా మందికి చాలా ఎక్కువ సార్లు జరుగుతుంది. అంటే వేరే వేరే టెక్నాలజీస్‌లో ఇన్వాల్వ్ అయ్యి అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొందరు జాబ్ చేస్తూ ఉంటారు. సో, టైం దొరికినప్పుడు ఇట్లా రిఫ్రెష్ చేసుకుంటారు. మళ్ళీ అంటే ఒక ఐటరేషన్ కంప్లీట్ చేస్తారు. బట్ కాన్ఫిడెన్స్ అయితే పెరగదు. చాలా సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. సో, చివరికి, చివరికి ఆ లూప్‌ని బ్రేక్ చేస్తారు. ఆహ్, దాని మీద ఫెమిలియారిటీ పెరిగి అట్‌లీస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అందులో లూప్ నుంచి బయటకొచ్చి వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ఆహ్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ సైడ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితే వాళ్ళకి రిలేటెడ్ ప్యాకేజెస్ మీద, వాళ్ళకి రిలేటెడ్ ఫంక్షనాలిటీ మీద పర్టిక్యులర్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని చేయగలుగుతారు. సో, ఈ ఈ ప్రాసెస్‌లో చాలా సమయం వృధా అవుతుంది. సో, ఈ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్, రిపిటిటివ్ సైకిల్స్ అనేవి కొంతవరకు నేచురల్ అయినప్పటికీ కూడా, ఈ అంత సమయం వృధా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ చేస్తాం. సో, ఈ లూప్‌ని తొందరగా బ్రేక్ చేయడానికి ఆహ్, తొందరగా మనం అతి తక్కువ సమయంలోనే నేర్చుకోగలగడానికి కూడా కొన్ని పాసిబిలిటీస్, కొన్ని వేస్‌లో గనుక ప్రయత్నిస్తే మాత్రం డెఫినిట్‌గా మనం ఆ లూప్‌ని తొందరగా బ్రేక్ చేయొచ్చు. తొందరగా నేర్చేసుకోవచ్చు. ఆహ్, అతి తక్కువ సమయంలోనే చేయొచ్చది. ఎట్లా అంటే, నేను ఒక అప్రోచ్‌ని ఆహ్, అంటే నా మిస్టేక్స్ ద్వారా, నేను కూడా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్న వాటిని నేను ఒక అప్రోచ్ ఫాలో అయితే బావుంటదనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. చెప్పాలని అది షేర్ చేయాలనుకుంటున్నాను. సో, అదేంటంటే మీరు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా చేసేయొచ్చా అంటే యెస్, అవును చేసేయొచ్చు మీరు. డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేసి, అలా చేయడం ద్వారా కూడా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో, అది ఎట్లా అంటే అది నేను చెప్తాను. ఆహ్, అది మీరు 1, 2 క్లాసెస్ ఇంటే చాలు మీకు ఐడియా వచ్చేస్తది. అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. చాలా ఈజీగానే అర్థమవుతుంది. దానికి మనం కొన్ని టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తుంది. అంటే ఏం లేదు. ఆహ్, హై లెవెల్‌లో చెప్పాలంటే ఒక వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అపాచీ హెచ్‌టిటిపిడి వెబ్ సర్వర్. అది మీరు లోకల్‌లోనే రన్ చేసుకోవచ్చు. లేకపోతే ఏడబ్ల్యూఎస్‌లో మీకు అకౌంట్ ఉందనుకుంటే ఏడబ్ల్యూఎస్‌లో ఒక మెషిన్ చిన్న EC2 ఇన్‌స్టెన్స్, T2 మైక్రో ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసుకొని మీరు అక్కడ రన్ చేసుకోవచ్చు. అయితే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అందరికీ ఉండదు. కొంత కాస్ట్‌తో కొన్నిసార్లు అది కాస్ట్ పడుతుంది కాబట్టి మీరేం చేయొచ్చంటే లోకల్‌లో కూడా ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేసుకోవచ్చు. అయితే లోకల్ ఎన్విరాన్మెంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఆహ్, అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు.